మకర సంక్రాంతి అనేది హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. 3 రోజుల పాటు జరుపుకునే పండుగల్లో రెండో రోజు మకర సంక్రాంతి. ఆ రోజున పూజ, స్నానం, దాన ధర్మాలు చేయడం చాలా శ్రేయస్కరం. ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగను ఎప్పుడు జరుపుకోవాలో చూద్దాం. ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. వీటిల్లో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. మకర సంక్రాంతిని దేశవ్యాప్తంగా జరుపుతారు. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో. వేద పంచాంగం ప్రకారం 2025 సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 14 మంగళవారం వచ్చింది. ఆ రోజున సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ఉదయం 9:03 ప్రవేశిస్తాడు. ఆ రోజున స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం 9:03 నుంచి సాయంత్రం 5:46 వరకు ఉంది. ఈ శుభ సమయంలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర సమయంలో 8:42 ఉంటుంది. దీంతో పాటు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉదయం 9:03 ప్రారంభమవుతుంది. 10:48కి ముగుస్తుంది. ఈ పవిత్ర కాలం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ 2 కాలాల్లోనూ గంగా స్నానం చేయడం, దానం చేయడం వల్ల శుభ ఫలితాలుంటాయి. ఆ రోజున సూర్య భగవానుని పూజిస్తారు. ఈ పండుగ కొత్త పంటల ఆగమనానికి ప్రతీక. ఆ రోజున ప్రజలు కొత్త పంట ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పండుగ చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే పుణ్య ఫలితం. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి మకర సంక్రాంతి కోసం వేచి ఉంటాడు. ఆ తర్వాతే భీష్ముడు ప్రాణం వదిలేస్తాడు. గీతలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ఉత్తరాయణంలోని 6 నెలల్లో శుక్లపక్ష సమయంలో ఎవరైతే తమ శరీరాన్ని విడిచిపెడతారో వారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు.